హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఈరోజు వీడియోలో ఆలూ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది రోటీ, చపాతీ, పూరీలో చాలా బాగుంటుంది. ఇది తయారు చేసుకునే విధానం. స్టవ్ పైన కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, సన్నగా తరిగి వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిరపకాయలు స్లైసెస్ కింద కట్ చేసి వేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 3 మీడియం సైజు ఆలుగడ్డలు తీసుకున్నాను. ఇలా పీసెస్ని కట్ చేసి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ఆలుగడ్డ బాగా ఉడుకుతుంది. మూత పెట్టేసుకుని ఒక 3 మినిట్స్ పాటు ఉడకనిద్దాం. ఈ ఆలుగడ్డలు బాగా ఉడికిపోయినాయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుదాం. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టమాటోలు తీసుకున్నాను. ఇలా టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టేసుకుని ఉడకనిద్దాం ఒక 2-3 మినిట్స్ పాటు. ఇవి బాగా ఉడికిపోయినాయండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేస్తున్నాను. అలానే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు కారం వేసుకున్న తర్వాత ముక్కలన్నింటికి బాగా పట్టించాలి. ఈ టమాటో ఆలుగడ్డ బాగా మగ్గిపోయినాయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుందామండి. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం. ఇది బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అలానే కొత్తిమీరని కూడా ఒకసారి అంతా కలుపుదామండి. సో ఎంతో టేస్టీగా ఉండే ఆలూ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.